ఒక సినిమాలో హీరో అంటారు, అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోరు కొట్టదని. బహుశా అమ్మ ప్రేమంత కమ్మగా ఉంటుందనేమో ఆవకాయ. మరి కమ్మని ప్రేమను పంచే అమ్మనే కమ్మనైన ఆవకాయని పెడితే ఆ రుచి అద్భుతం కదా. అందుకే మా అమ్మ చేతి ఆవకాయని మీ అందరికీ చూపించడానికి ఈ వీడియోతో మీ ముందరకు వచ్చేసాను. మార్కెట్కి వెళ్ళి మంచి మామిడికాయలను సెలెక్ట్ చేసుకునే దగ్గర నుండి మొదలవుతుంది మన ఆవకాయ ప్రిపరేషన్. ఈసారి తెల్ల గులాబీ వెరైటీ మామిడికాయలను కొనింది మా అమ్మ. బాగా గట్టిగా ఉండే మామిడికాయలను సెలెక్ట్ చేసుకుని నీటిలో బాగా కడిగి పొడి బట్టతో బాగా తుడుచుకున్నాము. తరువాత అక్కడే ఆవకాయకు తగినట్టుగా ముక్కలుగా కొట్టించుకున్నాము. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఇంటికి తీసుకొచ్చి వాటికి లోపల ఉన్న జీడిని తీసేసాము. తరువాత ఒక శుభ్రమైన డ్రై క్లాత్ మీద ఈ ముక్కలన్నీ పరుచుకుని దాని లోపల ఉన్న పొరని ఒక్కొక్కటిగా ఇలా తీసేసాము. ఇదంతా అందరూ చేసేదే, కానీ మేము ఎలాగ పెట్టామో చూపించదలుచుకున్నాను. ఇలా అన్ని మామిడికాయ ముక్కలకు ఈ లేయర్ని తీసేసేయాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఏ రోజైతే మార్కెట్లో కాయలను కొట్టించుకున్నామో ఆ రోజే ఆవకాయ పెట్టేయాలి. ఇలా కొన్ని మెత్తబడిన ముక్కలు కూడా వస్తాయి, అవి పక్కకేరి పెట్టేసుకోవాలి. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో. స్టే ట్యూన్డ్.